కన్నవారు లేని పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దొరికితే, పిల్లలు లేని దంపతులకు ఆ బోసి నవ్వులు, బుడిబుడి అడుగులు చేరువైతే ఆ సంతోషానికి అవధులుండవు. ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. శిశుగృహాల్లో మగ్గుతున్న అనాథలైన చిన్నారులను అక్కున చేర్చుకునేందుకు పిల్లలు లేని దంపతులు ముందుకొస్తున్నారు. మంచిగున్న పిల్లల్నే కాదు, స్పెషల్ నీడ్స్ పిల్లలను కూడా దత్తత తీసుకుంటున్నారు. గతంలో దత్తత అంటే సమాజంలో చిన్నచూపు ఉండేది. కొన్నేండ్లుగా ఆ చిన్నచూపు, అపోహలు ప్రజల్లో తొలగిపోతున్నాయి. దీంతో కొన్నేండ్లుగా చట్టబద్ధంగా దత్తత తీసుకునే దంపతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 307 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. దీంతో అనాథలకు అమ్మా నాన్న లేని లోటు తీరిపోతోంది. రాష్ట్రంలో అడాప్షన్ల గ్రాఫ్ ఏటా పెరుగుతూ వస్తోంది. 2014-15వ సంవత్సరంలో 150, 2023-24వ సంవత్సరంలో 166 మంది, 2024-25లో 220 మంది, ఇక ఈ ఏడాదిలో 307 మందిని దత్తత తీసుకున్నారు. ఈ ఏడాది దత్తత తీసుకున్న 307 మందిలో 277 మంది చిన్నారులను మన దేశంలోని దంపతులే దత్తత తీసుకున్నారు. వారిలో 44 మంది 10 ఏళ్లకు పైబడిన వారున్నారు. మరో 30 మంది చిన్నారులను విదేశాల్లో నివసిస్తున్న వారు అడాప్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎవరూ ముందుకు రాని 29 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలను కూడా మనసున్న దంపతులు ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు. అయితే స్పెషల్ నీడ్స్ పిల్లలను దత్తత తీసుకున్న వారిలో మెజారిటీ సభ్యులు విదేశీయులున్నారు. చట్టబద్ధమైన దత్తతకు గతంలో దంపతులు మొగ్గు చూపేవారు కాదు. దీంతో అనాథ పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ కోసం ఏండ్ల తరబడి వేచి చూసే పరిస్థితి ఉండేది. కొన్నేండ్లుగా దత్తతపై ఉన్న అపోహలు, చిన్న చూపు తగ్గడంతో అడాప్షన్లు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. మరోవైపు అక్రమ పద్ధతుల్లో పిల్లలను దత్తత తీసుకోవడం నేరమని, చట్టబద్ధంగానే దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 55 అడాప్షన్ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఈ డెస్కులు దంపతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. పిల్లలను దత్తత తీసుకుంటున్న దంపతులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న స్పెషల్ నీడ్స్ పిల్లలను కూడా దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు పబ్లిక్. రాను రాను అడాప్షన్ల సంఖ్య పెంచడంపై ఫోకస్ చేశారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు. వచ్చే ఏడాదికి కనీసం 350 మంది చిన్నారులను దత్తత ఇచ్చి వారికి తల్లిదండ్రుల ప్రేమను అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు.